భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధాని అమరావతిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు 547 కోట్లు కేటాయించడానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. యోగాంధ్ర 2026 ప్రోగ్రాం నిర్వహణకు జిల్లాకు 25 లక్షల నిధుల్ని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఉద్యాన పంటలతో ఉత్పత్తి అవుతున్న ఫైబర్కి ప్రోత్సాహం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్లు, పోర్ట్ల నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలులోకి తేవాలని సూచించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు, ఇతర ప్రతిపాదనలపై చర్చించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు 547 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సిఆర్డీఏకి సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాలకు విస్తరించే అమరావతి ఎకనామిక్ రీజన్ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు అంగీకారం తెలిపారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఎల్పీఎస్ లేఅవుట్లలో ఏటీఎంల ఏర్పాటు, 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు లాంటి అంశాలని అథారిటీ ఆమోదించింది. యోగాంధ్ర 2026 ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డేకి సంబంధించి ఈ వారం రివ్యూ చేశారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. హెల్త్, మానవ వనరులు, మున్సిపల్, పంచాయతీరాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర 2026 నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాకి 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్కి ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ని కోరారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతుందని, దీనిని వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం కోరారు. పీచు వెలికితీతతో పాటు వస్త్ర పరిశ్రమకి ఉపయోగపడే ఉద్యానవన పంటల నివేదికని కేంద్ర మంత్రికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమని బలోపేతం చేసేలా కాయర్ బోర్డ్, డ్వాక్రా నెట్వర్క్ ద్వారా మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయర్ జియో టెక్స్టైల్స్ పరిశ్రమల స్థాపనకు జౌళి శాఖ సహకారం కావాలని సీఎం కోరారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్ర పార్క్ని ఏర్పాటు చేయాలని, అమరావతిలో చేనేత హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ఎయిర్పోర్ట్లు, పోర్టుల నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి గడువుని నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీపై ఈ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతుల అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ వారం విద్యుత్ శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యాఘర్, పీఎం కుసుమ్,
పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం లాంటి అంశాలపై చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ వారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఏపీలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. C4IR ఏర్పాటుపై ఏపీ ట్రాన్స్కో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో గతంలోనే ఒప్పందం కుదిరింది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్సిషన్, సైబర్ రెసిలియన్స్ లాంటి రంగాలపై C4IR అధ్యయనం చేయనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి మోడళ్లని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బెస్ట్ మోడల్ తయారు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాధితులు సైబర్ వార్ రూమ్ కి ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బ్యాంకుల్ని అప్రమత్తం చేసి గోల్డెన్ అవర్ టైంని వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు.